వెల్కమ్ టు అభినవ భారత్. నీరఫ్. ఏపీలో మందుబాబులకు ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. మద్యం ధరలను ఒక్కసారిగా పెంచింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సంక్రాంతి పండుగ వేళ కూటమి సర్కార్ ధరలను పెంచడం చర్చనీయాంశంగా మారింది. దీంతో మందుబాబులు ఫైర్ అవుతూ ఉన్నారు. మద్యం ధరలు ఎంతవరకు పెరిగా ఒకసారి చూస్తే బార్లపై అదనంగా విధిస్తున్న అదనపు రిటైల్ ఎక్స్చేంజ్ పన్ను రద్దు చేసింది. కొన్ని నిర్దిష్ట విభాగాలు మినహా అన్ని పరిమాణాల మద్యం బాటిళ్లపై గరిష్ట విక్రయ ధర ఎంఆర్పి 10 పెంచింది. రిటైల్ మార్జిన్ ను ఎంఆర్పీపై 1% స్వల్పంగా పెంచింది. ధరల్లో సమానత్వాన్ని పునరుద్ధరించడం మరియు పన్నుల విధానంలో వ్యత్యాసాలను తొలగించడం కోసం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త మద్యం ధరల ద్వారా ప్రభుత్వానికి 1391 కోట్ల మేర ఆదాయం పెరగనుందని అంచనా వేసింది. జీవోలో ఉన్న ముఖ్య అంశాలు ఒకసారి చూస్తే 2019-24 కాలంలో అమలు చేసిన ఎక్స్చేంజ్ విధానాలను ప్రభుత్వం సమీక్షించి రాబోయే సంవత్సరాల్లో అనుసరించాల్సిన విధానాలపై ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. దీనికోసం ఆగస్టు 29, 2024న మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం రిటైల్ వ్యాపారం, మద్యం ధరలు మరియు పన్నుల విధానంపై ఎప్పటికప్పుడు సమీక్షించి సిఫార్సులు చేసింది. 2024-26 కాలానికి కొత్త ఎక్స్చేంజ్ విధానాన్ని ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసింది. దీని ప్రకారం మద్యం షాపుల సంఖ్య, కేటాయింపు పద్ధతి మరియు రిటైల్ మార్జిన్ను నిర్ణయించారు. ఐఎంఎఫ్ఎల్, బీర్, వైన్ వంటి వాటిపై రిటైల్ మార్జిన్ ను 20% ఖరారు చేశారు. గతంలో ప్రభుత్వ షాపులు, బార్లకు సరఫరా చేసే మద్యంపై అదనపు రిటైల్ ఎక్స్చేంజ్ ట్యాక్స్ ను హేతుబద్ధీకరించింది. ధరల స్థిరత్వం మరియు వ్యాపార కొనసాగింపు కోసం ఏఆర్ఈటీ రేట్ల మరియు నిర్మాణాన్ని సవరించింది. డిసెంబర్ 22, 2025న సమావేశమైన మంత్రుల బృందం బార్లు కొనుగోలు చేసే మద్యంపై విధిస్తున్న అదనపు ఏఆర్ఈటీ ప్రభావంపై చర్చించింది. నవంబర్ 2019 కంటే ముందు బార్లకు మరియు షాపులకు సరఫరా ధరలు సమానంగా ఉండేవని, అయితే 2019 నవంబర్ నుండి బార్లకు సరఫరా చేసే మద్యంపై మాత్రమే ప్రత్యేకంగా అదనపు ఏఆర్ఈటీ విధించడం వల్ల బార్లకు ఇన్వాయిస్ ధరలు పెరిగాయని గుర్తించింది. బార్లకు సరఫరా చేసే మద్యంపై మాత్రమే ఈ అదనపు పన్ను ఏఆర్ఈటీ ఉండటం వల్ల ధరల విధానంలో అసమానతలు ఏర్పడ్డాయి. ఇది రాష్ట్ర పన్నుల విధానంలో ఉండాల్సిన ఏకరూపతకు విరుద్ధం. ఈ వ్యత్యాసం మార్కెట్ల సమతుల్యతను దెబ్బతీసి అనధికారిక పద్ధతులకు దారితీసింది. కాబట్టి బార్లు మరియు షాపుల మధ్య ధరల సమానత్వాన్ని పునరుద్ధరించడానికి, పారదర్శకతను పెంచడానికి బార్లపై ఉన్న అదనపు ఏఆర్ఈటీని తొలగించాలని నిర్ణయించింది. అదే సమయంలో రాష్ట్ర ఆదాయాన్ని కాపాడడానికి మంత్రుల బృందం కొన్ని కీలక సిఫారసులు చేసింది. 99 రూపాయల క్వార్టర్ బాటిల్ బీర్, వైన్ మరియు ఆర్టీడీ రకాల మినహా మిగిలిన అన్ని రకాల మద్యం బాటిళ్లపై సైజుతో సంబంధం లేకుండా 10 రూపాయలు పెంచాలని సూచించింది. అలాగే షాపులు మరియు బార్ల లైసెన్సుల మధ్య స్థిరత్వం కోసం రిటైల్ మార్జిన్ సుమారు 1% పెంచాలని ప్రతిపాదించింది. ఈ ఉత్తర్వులను అమలు చేయడానికి పన్ను స్లాబ్లలో అవసరమైన మార్పులు చేస్తూ తదుపరి చర్యలు తీసుకోవాలని ఎక్స్చేంజ్ డైరెక్టర్ మరియు ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఉత్తర్వుల ముఖ్య ఉద్దేశం బార్లలో మద్యం ధరలను తగ్గించి వైన్ షాపులతో సమానం చేయడం మరియు ధరల పెంపు ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో లోటు లేకుండా చూడటం. అయితే ఈ విధంగా ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకున్న డెసిషన్ ఉందో దీని ద్వారా కొంతవరకు మద్యం రేట్లు అయితే పెరగడం జరిగింది. అయితే మొన్నటి వరకు కూడా, అంటే అధికారంలోకి వచ్చే వరకు కూడా టీడీపీ పార్టీ అయితే ఇంతకుముందున్న ప్రభుత్వం పైన అయితే అనేక రకాలుగా మద్యం సంబంధించిన ఆరోపణలు అయితే చేయడం జరిగింది. అంటే కల్తీ మద్యాన్ని ప్రజలకు అందిస్తున్నారు, దీనివల్ల అంటే స్పిరిట్ రూపంలో తీసుకొచ్చి కూడా బ్రాండెడ్ బాటిల్లో కలిపేసి మీరు సొంత బ్రాండ్లు తయారు చేసి ప్రజల ఆరోగ్యానికి హాని కలిగే విధంగా అయితే మీరు బ్రాండ్లు అమ్ముతున్నారని కూడా ఇంతకుముందు ప్రభుత్వాన్ని అయితే టీడీపీ పార్టీ అయితే అక్కడ అనేక రకాలుగా అయితే ఆరోపించడం జరిగింది. దీనివల్ల చాలామంది ప్రజలు ఆసుపత్రుల పాలు అయ్యారని, చాలామంది ప్రజలు అనారోగ్యానికి గురయ్యారని కూడా టీడీపీ పార్టీ అయితే అప్పుడు ఆరోపించడం జరిగింది. అయితే ఇప్పుడు టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇక్కడ రేట్లు కూడా పెంచుతున్నారు కాబట్టి ఏదైతే ఇక్కడ కల్తీ మద్యం ఉంటుందో కల్తీ మద్యాన్ని నివారించి కల్తీ మద్యం ఎవరైతే తయారు చేస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారో సరే వాళ్ళ పైన సీరియస్గా యాక్షన్ తీసుకొని ఇప్పుడు ఏదైతే స్టాండర్డ్స్, అంటే ఇప్పుడు డబ్బులు కూడా రేటు కూడా పెంచడం జరిగింది కాబట్టి మద్యం పైన ఇప్పుడు క్వాలిటీ మద్యాన్ని అందించడం ద్వారా అయితే కొంతవరకు అయితే ప్రజలకైతే ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ మద్యం అనేది హానికరంగా ఉంటుంది ప్రజలకి. అందులోనూ కల్తీ మద్యాన్ని యాడ్ చేయడం వల్ల, అంటే కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, ఆ స్టాండర్డ్స్ ప్రకారం వీళ్ళు యాడ్ చేయకుండా, అంటే తయారు చేయకుండా వేరే విధంగా, అంటే స్పిరిట్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొచ్చి వీళ్ళు కల్తీ మద్యాన్ని తయారు చేయడం వల్ల ప్రజలు ఇంకా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది, ప్రజలకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీళ్ళు ఇంతకుముందు ఆరోపణలు చేసిన విధంగా జరగకుండా ఇక్కడ మంచిగా అయితే మందు ఏదైతే మద్యం ఉంటుందో మద్యానికి సంబంధించి క్వాలిటీ మద్యాన్ని అయితే అందించాలంటే ప్రజలందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఇక్కడ రేట్లు కూడా పెంచడం ద్వారా కూడా ప్రజలైతే కొంతవరకు అయితే వ్యతిరేకిస్తున్నారు. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇక్కడ డబ్బులు కావాలి, నిధులు కావాలి కాబట్టి బడ్జెట్ అనేది పెంచుకోవాలి కాబట్టి ఈ విధంగా అయితే రేట్లు కూడా పెంచడం జరిగింది ప్రభుత్వం. అయితే ఇక్కడ నెక్స్ట్ ఏదైతే ఉందో కల్తీ మద్యాన్ని అయితే నివారించాలని, ఎలాంటి కల్తీ మద్యం కూడా మార్కెట్లో అమ్మకూడదని అయితే దానిపైన చర్యలు తీసుకొని అయితే ప్రజలు కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.